రైట్, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకోవడానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారట. అంటే వాళ్ళకి ఇంగ్లీష్లో వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది కానీ, వాళ్ళు ఏం వింటున్నారు అనేది కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే చాలా చాలా కష్టం. అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ లెర్నింగ్. అందుకనే నేనేమనుకుంటున్నానంటే ఇక నుండి పిల్లలకి కావాల్సిన బేసిక్ ఇంగ్లీష్ అనేది నేర్పించాలని నేను డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ వాళ్ళకి మినిమం ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి పిల్లలకు వస్తే పిల్లలు చక్కగా ఇంగ్లీష్లో వాళ్ళ టీచర్ చెప్పినవన్నీ అర్థం చేసుకోగలరు. అలాగే వాళ్ళు క్లాస్ రూమ్లో కూడా, అలాగే టెక్స్ట్ బుక్స్లో కూడా వాళ్ళు చదువుకున్నది యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకోగలరు. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ మనం టు బీ ఫార్మ్స్ గురించి నేర్చుకోవాలి. యాక్చువల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట టు బీ ఫార్మ్స్ అనేవి. సో యాక్చువల్లీ ఈ బీ ఫార్మ్స్లో ఏంటంటే ఉంటాయంటే యామ్, ఈజ్, ఆర్, అలాగే వాజ్, వర్ ఉంటాయన్నమాట. ఓకేనా? అలాగే బీన్, బీయింగ్ ఇవి కూడా ఉంటాయి యాక్చువల్గా. బట్ యాక్చువల్గా ఎక్కువగా ఇవి మనం వాడుతుంటాం అన్నమాట. సో వీటిని మనం అకార్డింగ్ టు టెన్స్ అండ్ నెంబర్ బట్టి మనం డివైడ్ చేయొచ్చు అనమాట. టెన్స్ అండ్ నెంబర్ బట్టి మనం డివైడ్ చేయొచ్చు. ఓకేనా? సపోజ్ ఈ మూడు ఒక దగ్గర ఎందుకు రాశానంటే ఈ మూడు ప్రజెంట్ టెన్స్లు ఉంటాయి అన్నమాట. ఈ మూడు ప్రజెంట్ టెన్స్లు ఉంటాయి. మీరు చెప్పొచ్చు, పర్లేదు, నో ప్రాబ్లం, మీరు వినొచ్చు. యూ కెన్ రెస్పాండ్ టు మై వర్డ్స్. ఓకేనా? అలాగే ఇది పాస్ట్ టెన్స్ అనమాట. ఓకేనా? రైట్. సో యామ్, ఈజ్, ఆర్ అనేవి ప్రజెంట్ టెన్స్లో వాడతాము. అలాగే వజ్, వర్ అనేవి పాస్ట్ టెన్స్లో వాడతాము. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం టెన్స్ గురించి ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు నెంబర్ గురించి. నెంబర్ అంటే ఏంటి? సింగులర్ అండ్ ప్లూరల్. నెంబర్ అంటే ఏంటమ్మా? సింగులర్ అండ్ ప్లూరల్. ఇప్పుడు ఇందులో యామ్, ఈజ్ అనేవి సింగులర్ అన్నమాట. ఓకేనా? అలాగే ఇక్కడ మనం తీసుకుంటే ఈ వజ్ అనేది సింగులర్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో సింగులర్ అంటే ఏంటంటే చెప్తాం, యామ్, ఈజ్. అలాగే పాస్ట్ టెన్స్లో సింగులర్ అంటే వజ్ అని చెప్తాం. అలాగే ప్రజెంట్ టెన్స్లో ఇంకా మిగిలింది ఏంటంటే ఆర్, కాబట్టి అది ప్లూరల్లో ఉన్నట్టు అన్నమాట. అంటే ఏంటి ప్లూరల్లో ఉండడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా సబ్జెక్ట్ ప్లూరల్ వస్తే అక్కడ మనం ప్రజెంట్ టెన్స్లో ఆర్ అనేది వాడతాం. అలాగే ఎప్పుడైనా పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వచ్చిందనుకో అక్కడ మనం ఈ వర్ అనే బీ ఫామ్ని వాడతాం అన్నమాట. అది అక్కడ ప్లూరల్ సింగులర్ అంటే అది అర్థం, దీని అర్థం. ఓకేనా? సో ఈ విధంగా మనం బీ ఫామ్స్ని డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మరికొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ అనేది ఉందనుకోండి. ఐ తర్వాత ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేసరికి యామ్ వాడతాం. అలాగే ఇదే ఐకి పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ వాడతాం. ఓకేనా? అలాగే వి దగ్గరికి వచ్చేసరికి ఆర్ వాడతాం. ఇక్కడ వి దగ్గరికి వచ్చేసరికి వర్ వాడతాం. అలాగే యూ దగ్గరికి వచ్చేసరికి ఆర్, ఇక్కడ యూ దగ్గర వర్ వాడతాం. అలాగే నెక్స్ట్ మనం చూసినట్టయితే హీ, అలాగే షీ, ఇట్, ఇట్లన్నిటికీ కూడా మనం ఈజ్ వాడతాం. అలా ఇక్కడికి వచ్చేసరికి హీకి, షీకి, వజ్కి ఏం వాడతానన్నా వర్ వాడతాం. వజ్ వాడతాం. వజ్ కాదు, హీ, షీ, ఇట్. గుడ్. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్టయితే దే అనే దానికి ఏం వాడచ్చు? ఆర్ వాడతాం. ఇక్కడ దే అనే దానికి ఏం వాడతాం? వెరీ గుడ్. ఓకే. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా మనం ప్రొనౌన్స్ అనమాట యాక్చువల్గా ఇవి. ఓకేనా? ఒక్కొక్కసారి మనం నౌన్స్ వాడతాం, ఒక్కొక్కసారి అంటే వాటిని మనం పర్సన్స్ అని తర్వాత చెప్పుకుంటాం. వాటి గురించి మనం చెప్పుకున్నాం, డీటెయిల్గా చెప్పినప్పుడు చెప్పుకుందాం.
ఓకే, జనరల్గా అయితే రెగ్యులర్గా మనం ఇంగ్లీష్లో ఎక్కువగా వాడేవి ఇవి ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇవి వీటి తర్వాత ప్రెజెంట్ టెన్స్లో ఏ బీ ఫామ్స్ వస్తాయి, అలాగే పాస్ట్ టెన్స్లో అయితే ఏ బీ ఫామ్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఓకేనా? ఇక మనం ఈ యామ్, ఈజ్, ఆర్ అనేవి అలాగే వాజ్, వర్ అనేవి జనరల్గా ఎక్కడెక్కడ వాడతామంటే ఈ నేమ్స్ దగ్గర, ఓకేనా, అలాగే ఏజ్ దగ్గర, ఏజ్ చెప్పేటప్పుడు, అలాగే ఫీలింగ్స్ చెప్పేటప్పుడు, ఓకేనా, అలాగే నేషనాలిటీ గురించి చెప్పేటప్పుడు, ఇంకా అలాగే ప్రొఫెషన్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ప్రొఫెషన్స్ గురించి చెప్పినప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకోండి, హీ ఈజ్ రఘు, షీ ఈజ్ రఘు, షీ ఈజ్ ప్రవళిక, ఓకేనా, షీ ఈజ్ జయ, ఓకేనా, అలాగే ఐఎమ్ రాజు, ఓకేనా, యు ఆర్ జయంత్. ఇలా మనం నేమ్ చెప్పేటప్పుడు ఇలాంటివి చెప్పొచ్చు. ఇక ఏజ్ గురించి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఐఎమ్ 12 years old అని, ఐఎమ్ 36 years old అని కదా, షీ ఈజ్ 10 years old అని అంటారు. ఒక్కొక్కసారి సింపుల్గా షీ ఈజ్ 10 అని, ఓకేనా, హీ ఈజ్ 15 అని, ఓకేనా, ఐఎమ్ 13 అని, అలాగని వచ్చి సింపుల్గా. అలా కూడా ఏజ్ని మనము ఏజ్లో మనం ఈ సింపుల్గా ఈ డైరెక్ట్ బీ ఫామ్స్ని వాడుకోవచ్చు. అలాగే ఫీలింగ్స్ దగ్గరికి వచ్చేసరికి హ్యాపీ అని, షీ ఈజ్ హ్యాపీ, ఓకేనా, హీ ఈజ్ సాడ్ అని, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా మనం ఫీలింగ్స్లో వాడుకోవచ్చు. ఒకవేళ నేషనాలిటీ దగ్గరికి వచ్చేసరికి ఐఎమ్ అన్ ఇండియన్ అని, హీ ఈజ్ జపనీస్ అని, అలాగే వీడైతే హీ ఈజ్ అమెరికన్ అని, ఓకేనా, నువ్వైతే కెనడియన్ అని, సో షీ ఈజ్ కెనడియన్ అని. ఇలా మనం నేషనాలిటీని కూడా మనము ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లను ఉపయోగించి చెప్పుకోవచ్చు. అలాగే ప్రొఫెషన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఐఎమ్ ఏ స్టూడెంట్ అని, యు ఆర్ ఏ టీచర్ అని, షీ ఈజ్ ఏ డాక్టర్ అని కదా. అలా ఇలాంటివన్నీ కూడా మనము చెప్పుకోవడానికి కొంతవరకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక టెక్స్ట్ బుక్కుల్లో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, క్యారెక్టర్స్ తాలూకా పేర్లు చెప్పేటప్పుడు, తర్వాత క్యారెక్టర్స్ ఎవరికి ఏమవుతారో రిలేషన్ చెప్పేటప్పుడు కూడా ఈ యామ్, ఈజ్, ఆర్లు, వాజ్, వర్లు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. సో మనం వీటిని బాగా అర్థం చేసుకుంటే చాలా వరకు మనం ఓన్గా రాసేటప్పుడు మనం కొంత ఈజీగా ఫీల్ అవుతాం అన్నమాట. ఓకేనా? సరే.